వామ్మో! ఇంత లావుగా ఉన్నావేంటి? మొత్తం నువ్వే తినేస్తున్నావా రైస్ అంతా? ఎక్సర్సైజ్ చేయవా? అసలు నువ్వు పనులు చేస్తావా ఇంట్లో? ఇంత లావుగా ఉన్నావు. ఇలాంటి మాటలైతే సమాజంలో చాలామంది చాలా ఎదుర్కొంటున్నారు. కొంచెం లావు ఉంటే చాలు ఇంకా బాడీ షేమింగ్ అయితే చేసేస్తారు. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే 60 డేస్ ఛాలెంజ్లో 12th డే. నేను చాలా మంది నుంచి అయితే విన్నాను ఈ మాటలు అయితే. అసలు వాళ్ళకి ఏం తెలుసని ఒక అమ్మాయిని అలా జడ్జ్ చేయడానికి, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ అయితే వాళ్ళకి తెలియదు కదా, కానీ వాళ్ళని ఈజీగా జడ్జ్ చేస్తారు. కొంచెం లావు ఉంటే చాలు. వాళ్ళు లావ్ అవ్వడానికి అసలు ప్రాబ్లమ్స్ ఏంటి? పీసీఓడి, థైరాయిడ్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, పీసీఓఎస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ వలనైతే లావ్ అవుతారు. బాడీ లోపల ఉండే ప్రాబ్లమ్స్ అయితే ఏవి కూడా కనిపించవు, కానీ బయటకు కనిపించే ఈ బాడీని చూసి మాత్రం చాలామంది వెక్కిరింతలు అయితే చేస్తూ ఉంటారు. ఇది అస్సలు కరెక్ట్ కాదు. నాతో మీరు అగ్రి చేస్తే నా అకౌంట్ని అయితే ఫాలో చేసి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని అయితే.